గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ సుచరిత ఫ్రమ్ అనంత హోమియో క్లినిక్. సో రీసెంట్గా నేను చెప్తున్నాను, చాలా చిన్న ఏజ్లోనే డీజనరేషన్ ప్రాసెస్ స్పైనల్ కార్డ్లో మనం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో. అంటే 55 ఎబోవ్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్, తర్వాత డిస్క్ బల్జ్ కూడా మనకి 35-40 తర్వాత వచ్చేవి చిన్న ఏజ్లోనే వస్తున్నాయని నేను కొన్ని వీడియోలో మెన్షన్ చేశాను. అలాగే మన దగ్గరికి 8వ నెల అంటే 8th మంత్లో 15th వచ్చారు. సో బ్యాక్ పెయిన్, సర్వైకల్ పెయిన్తో సఫర్ అవుతున్నారనమాట. సో నేనేం చెప్పానంటే, ఫస్ట్ 15 డేస్కి మెడిసిన్ ఇచ్చి అయినా కానీ తగ్గలేదంటే ఎంఆర్ఐ స్కాన్ తీయాల్సి ఉంటుంది అని వాళ్ళకి సజెషన్ ఇచ్చాను. క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ సర్వైకల్ స్పాండిలైటిస్ లక్షణాలు ఆ అబ్బాయి చెప్పడం జరిగింది. సో వాళ్ళ ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు అతనికి లంబార్లో అండ్ సర్వైకల్లో డిస్క్ బల్జు, ఆస్టియోఫైట్స్, డీజనరేషన్ ప్రాసెస్ అన్నీ మనకు క్లియర్గా ఈ రిపోర్ట్లో ఉన్నాయండి. సో ఇతని ఏజ్ ఎంత? 26 ఇయర్స్. సో ఈ అబ్బాయికి 26 ఇయర్స్ మాత్రమే, కానీ అతనికి సర్వైకల్ రీజన్లో మొత్తము ఉండాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మనకి లంబార్ రీజన్లో కూడా ఆస్టియోఫైట్స్, డిస్క్ బల్జ్ అలా ఉన్నాయన్నమాట. సో ఈజ్ ద పేషెంట్ 26 ఇయర్స్. సో మనకు 30 ఇయర్స్ లోపు వాళ్ళే ఇలా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నప్పుడు ఈ ఏజ్ నుండి ఎన్ని పెయిన్ కిల్లర్లు వాడతారు? పెయిన్ కిల్లర్లు వాడి సర్జరీకి అప్పుడే వెళ్తే ఆ సర్జరీ మనకు ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది? ఒక 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ లైఫ్. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు తర్వాత మన హోమియోపతి ట్రీట్మెంట్ స్కానింగ్ తర్వాత స్టార్ట్ చేసాం. విటామిన్ డి ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరిగింది. విటామిన్ డి కూడా తక్కువ ఉంది. ఆ సప్లిమెంట్తో పాటు మన హోమియోపతి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే హోమియోలో ఆస్టియోఫైట్స్ కరగడానికని మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇది చిన్న ఏజ్ కాబట్టి మనము పర్మనెంట్గా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలం హోమియోపతి ద్వారా. ఎందుకంటే ఇది డీజనరేషన్ ప్రాసెస్ని ఖచ్చితంగా ఆపుతుంది, ఆస్టియోఫైట్స్ను కరిగిస్తుంది. సో ప్రాబ్లం సాల్వ్ అయ్యి అతను తన వర్క్ తను చేసుకోవడానికి ఉంటుందన్నమాట. లేదంటే ఇప్పటి నుండే రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కేసును మనము 8th 15th స్టార్ట్ చేసామండి. ఇప్పుడు అతనికి ఈ సో హ్యాపీ. అయితే ఇక్కడ ఈ కేసులో చేసింది ఏంటంటే, ఇలాంటి కేసులు మనం ట్రీట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి వర్క్ కంప్లీట్గా చేయకుండా ఉండలేరు. సో వాళ్ళ రెగ్యులర్ వర్క్ చేస్తున్నప్పుడు సమ్ టైమ్స్ సివియర్ పెయిన్ ఉన్నప్పుడు వాళ్ళు మన హోమియోపతి మెడిసిన్ కంటిన్యూ చేయడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో ఒక అడ్వైజ్ ఏమి ఇచ్చానంటే, సివియర్ పెయిన్ ఉన్నప్పుడు ఓజోన్ థెరపీ తీసుకోండి అని అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే తనకు సివియారిటీ పెయిన్ ఉన్నప్పుడు అతను వచ్చి ఓజోన్ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు అతనికి ఓజోన్ ఇంజెక్షన్ తీసుకున్నాక 1 అవర్లో పెయిన్ రిలీఫ్ ఉండేది. సో అతను ఇంతవరకు ఈ 2 monthsలో ఓజోన్ ఇంజెక్షన్ 2 times తీసుకోవడం జరిగింది. టుడే ఈజ్ సో హ్యాపీ. మళ్ళీ మోర్ దెన్ 70% ఇంప్రూవ్మెంట్. అంటే ఇప్పుడు మనము అతని డీజనరేషన్ ప్రాసెస్ని ఆపడానికి ఆ సివియారిటీ ఆఫ్ పెయిన్ని చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మళ్ళీ మధ్యలో పెయిన్ కిల్లర్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా మన ఈ ఓజోన్ ఇంజెక్షన్ చాలా ఉపయోగపడింది. సో ఈ పర్మనెంట్గా ఈ జబ్బును మనం ఇతనికి తగ్గించే అవకాశం మనకు ఓజోన్ థెరపీ ద్వారా ఉంది. సో ఇప్పుడు ఇతను మనకి హోమియోపతిని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. సో ఈజ్ కంటిన్యూయింగ్ హోమియోపతి మెడికేషన్. ఎప్పుడైతే సివియర్గా ఉంటే ఆ టైంలోనే వచ్చి నేను ఇంజెక్షన్ తీసుకోమని అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలోనే తీసుకుంటున్నాడు. మైల్డ్ టు మోడరేట్ పెయిన్కి మాత్రం హోమియో రిలేటెడ్ పెయిన్ కిల్లర్ మాత్రమే తీసుకుంటున్నాడండి. ఎప్పుడైతే సివియర్ పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే ఓజోన్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓజోన్ ఇంజెక్షన్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది కదా అని చెప్పేసి అందరికీ వెంటనే ఇవ్వాల్సిన పని లేదండి. బాగా సివియర్, అన్బేరబుల్ అనుకున్నప్పుడు పెయిన్ కిల్లర్ని అవాయిడ్ చేయడానికి మాత్రమే మనము సజెషన్ ఇస్తాము. కానీ మైల్డ్ టు మోడరేట్ అగైన్ హోమియోపతి రిలేటెడ్ పెయిన్ కిల్లర్ మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మన పేషెంట్, అతనికి తెలుగు యాక్చువల్లీ రాదు. సో మీకు ఎంత ఇంప్రూవ్మెంట్ అయిందండి మన హోమియోపతి వాడిన తర్వాత? कितना इम्प्रूवमेंट मिला आपको? 70%. नाउ आर यू हैप्पी? अभी आपको हैप्पी लग रहे हैं ना? हाँ. इंजेक्शन लेने के बाद कितना घंटे में आपको रिलीफ मिलता था? 1 घंटे बाद रिलीफ मिलता है. ओके. सो ఈజ్ సో హ్యాపీ. నేను సిన్స్ 2 months నుండి చూస్తున్నాను. పెయిన్ అని సమ్ టైమ్ ఇంకా కొంచెం పెయిన్ ఉందని చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు ఈజ్ కేమ్ విత్ స్మైల్ అనమాట. సో అందుకే నాకు ఈ వీడియో తీయాలనిపించింది. ఈ అందరూ ఎవరైతే నొప్పి అలా 20 ఎబో ఇయర్స్ అంటే 25 ఎబో ఉన్న వాళ్ళైనా కానీ హోమియోపతి అనేది లేట్ కాదండి. సో చిన్న ఏజ్ వాళ్ళు గనక ప్రాబ్లం ఉన్నట్లయితే
ఖచ్చితంగా హోమియో మెడిసిన్ వాడుకొని పర్మనెంట్ క్యూర్కి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఇతనికి పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. ఇదే కంప్లైంట్స్ తోటి ఏజ్ 65 అలా ఉన్న వాళ్ళకు మేము పర్మనెంట్ క్యూర్ అని అలా చెప్పమండి. దట్ ఈజ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. దిస్ ఈజ్ నాట్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. సో అందుకని చెప్పేసి డిఫరెన్స్ అనేది డిపెండ్ ఆన్ ఏజ్ ప్రకారం కూడా ఉంటుంది. కేసుతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.